జెన్జెడ్ అయినా లేకపోతే మిలీనియల్స్ అయినా కూడా మీరు అర్జెంటుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ 2 జనరేషన్స్ వారు ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మీరు ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందుగా జెన్జెడ్ అంటే 1997 2012 ఈ మధ్య కాలంలో పుట్టినవారు అనమాట. మిలీనియల్స్ అంటేనేమో 1981 1996 మధ్య కాలంలో పుట్టినవారు. వీరు టర్మ్ ఇన్సూరెన్స్ అర్జెంటుగా ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి బ్రీఫ్గా చెప్పుకుంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్యూర్ లైఫ్ కవర్ అని చెప్పొచ్చు. అంటే మీరు మీ ఫ్యామిలీ కోసం రకరకాలుగా సంపాదిస్తుంటారు, సేవింగ్ చేస్తుంటారు, ఇన్వెస్టింగ్ చేస్తుంటారు, మీరు కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మీరు ఉంటేనే, మీరు లేని పక్షంలో మరి మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉన్న ఏకైక చౌకైన మార్గం ఏంటంటే ఇన్సూరెన్స్. ఇది మిమ్మల్ని రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ మీ ఇన్కమ్, మీ ఆదాయాన్ని ఖచ్చితంగా ఇది రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీరు ప్లాన్ చేసుకున్న చదువు కానీ, మీరు ప్లాన్ చేసిన పెళ్ళి కావచ్చు, మీ ఇంట్లో వారి ఆరోగ్యం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇంకా అవసరమైతే వాళ్ళు దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీరు తీసుకునే ఒక టూల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీ గోల్స్ అన్నీ కూడా, అంటే ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది ఇన్సూరెన్స్ ఉండడం వల్ల. ఇప్పుడు మరి జెన్జెడ్ మిలీనియల్స్, సో వీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తీసుకోవాలి అంటే, చిన్న వయసులో ఎందుకు తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మీ ఏజ్ చిన్నగా ఉంది, మీ ఆరోగ్యం బాగుంది అనుకోండి, అప్పుడు మీకు ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి. లేదు మీ వయసు పెరిగింది, మీకు ఏమైనా ఆల్రెడీ జబ్బులు వచ్చాయనుకోండి, అప్పుడు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే, ఒకవేళ జబ్బులు కనుక వచ్చి ఉంటే కొన్ని జబ్బులకి అసలు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 24 సంవత్సరాల వ్యక్తి ₹1,00,00,000 పాలసీ 40 సంవత్సరాల పాటు కట్టే విధంగా పెట్టుకుంటే అతనికి ప్రీమియం సంవత్సరానికి 8,000 నుండి 12,000 మధ్యలో ఉండొచ్చు. అదేవిధంగా 34 సంవత్సరాల వ్యక్తి ₹1,00,00,000 పాలసీ తీసుకొని ఇతడు కూడా 40 సంవత్సరాలు పెట్టుకుంటే అతనికి ప్రీమియం అనేది 14,000 నుండి 24,000 వరకు ఉండొచ్చు, ఎందుకంటే ఇతని ఏజ్ ఎక్కువ కాబట్టి. అదేవిధంగా టర్మ్ ప్లాన్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఈ 34 సంవత్సరాల వ్యక్తి ఏదైతే ఇది కడతాడో, సపోజ్ ఇక్కడ ఒక 15,000 16,000 అనుకోండి సంవత్సరానికి, అతను జీవితాంతం మనం అదే ప్రీమియం కట్టుకోవాలి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి ఒక్కసారి ఫిక్స్ అయితే మొత్తము లైఫ్ లాంగ్ అవే ఉంటాయి. అంటే లైఫ్ లాంగ్ అంటే మీరు కట్టేంత వరకు అదే ప్రీమియం ఉంటుంది, పెరగదు. సో అందుకని ఇప్పుడు మీకు వీటి విషయంలో ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రింట్ కామర్స్లో లింక్ ఉంటుంది, పాలసీ బజార్ది. మీరు దాన్ని క్లిక్ చేసి మీ ఏజ్ అంటే మీ వయసుకు ప్రీమియం ఎంత వస్తుంది అని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకంటే ఒక 4-5 సంవత్సరాల పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళ ప్రీమియం కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఇక్కడ ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి జస్ట్ నెలకు 400 నుండి 500 రూపాయలతో కూడా స్టార్ట్ అయ్యే ప్లాన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి మేము ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నది తీసుకోవాలి అన్నది. సో సింపుల్ రూల్ ఏంటంటే, మీ ఆదాయానికి 15 నుండి 20 రెట్ల వరకు ఉండేటట్టుగా చూసుకోవచ్చు. అయితే కొంచెం డీటెయిల్గా చూస్తే, మీరు ముందుగా ఏం చేయాలంటే, మీకున్న అప్పులు లిస్ట్ రాసుకోండి. అంటే ఇంటికి ఎంత అప్పు ఉంది, కారుకి ఎంత ఉంది, పర్సనల్ లోన్ ఎంత ఉంది, క్రెడిట్ కార్డ్ ఎంత ఉంది. అలాగే మీ పైన ఆధారపడ్డ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక లెక్క రాసుకోండి. అంటే భవిష్యత్తు ఖర్చు అనమాట. అలాగే మీ గోల్స్ ఏంటి అంటే, పిల్లల చదువు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంకా ఇల్లు కోసం ఎంత అమౌంట్ కావాలి అని మీరు అనుకుంటున్నారు. సో ఇవన్నీ కలిసి ఒక 3 కోట్లు ఉందని అనుకుందాం, 3 కోట్ల టార్గెట్. అయితే మీకు ఆల్రెడీ ఉన్న ఆస్తులు కూడా లెక్క పెట్టుకోండి. అంటే మీకు ఎఫ్డీలో కొంత డబ్బు ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, గోల్డ్ రూపాయలు ఉన్నాయి, అలాగే పిఎఫ్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, అవి ఒక ₹1,00,00,000 అనుకోండి. సో ఇక్కడ 3 కోట్లు మైనస్ 1 కోటి = 2 కోట్ల టర్మ్ కవర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఒక్కసారి కవరేజ్ అమౌంట్ ఫిక్స్ అయిన తర్వాత మరి ఇది ఎంతకాలం తీసుకోవాలి, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యేంత వరకు, మీరు గోల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ అన్నీ కూడా మనం ఫైనాన్షియల్గానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు ఫైనాన్షియల్ ఫ్రీ లేదా గోల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే మీరు తీసుకోవాలి. చాలామంది 99-100 సంవత్సరాలు హోల్ లైఫ్ జీవితాంతం కట్టుకుంటా అంటే అది సరైన పద్ధతి కాదు. అంటే మీరు కట్టుకోలేదు కూడా తర్వాత. ఇప్పుడు మీ వయసు ఒక 20 నుండి 30 అనుకోండి, 60 నుండి 65 సంవత్సరాల వరకు కట్టుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ, అతనికి ఒక శాలరీ 5 లక్షలు వస్తుంది. అతను ఏమనుకున్నాడంటే, నేను 50 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను, నేను నాకు ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోతాను అన్నప్పుడు అతను 50 సంవత్సరాల వరకే కట్టుకుంటాడు టర్మ్ ఇన్సూరెన్స్, మొత్తము కట్టుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఇక్కడ
ఇవి తీసుకునే డబ్బు ఇవి ఈ 2 ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రైడర్స్. అంటే ఇక్కడ మీరు ఓన్లీ తీసుకుంటేనేమో ఇప్పుడు బేస్ పాలసీ వస్తుంది. దానికి కొన్ని రైడర్స్ మీరు చాలా సింపుల్గా యాడ్ చేసుకునే రైడర్స్ ఏంటి అంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. అంటే యాక్సిడెంట్ ద్వారా మరణిస్తే ఇప్పుడు సమేశ్వరుడికి డబ్బులు కానీ లేదంటే ఇంకా దాంట్లో ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే మీకు తీవ్రమైన జబ్బులు చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే అమౌంట్ ఉందో అది మీకు ఒకేసారి లంసంగా ఇస్తారు. అంటే క్యాన్సర్, హార్ట్ అటాక్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు. ఇంకొకటి ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే మీ ప్రీమియమ్స్ రద్దు చేయబడతాయి. అంటే మీరు తర్వాత కట్టనవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిజేబిలిటీ అయినప్పుడు అంటే మీరు పని చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు లేదంటే మీరు తీవ్రమైన జబ్బులు పడ్డప్పుడు ఈ రైడర్ కనుక పెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చినప్పుడు తర్వాత ప్రీమియమ్స్ కట్టనవసరం లేదు. కవరేజ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక చాలామంది విని ఉంటారు ఒక పదం ఏంటంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. అంటే మనకు కట్టిన ప్రీమియమ్స్ తిరిగి వచ్చే ఆప్షన్ పెట్టుకుంటే మంచిదా కాదా అని. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటి అంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు 15 సంవత్సరాలు పెట్టుకున్నా 20 సంవత్సరాలు పెట్టుకున్నా ఆ ప్రీమియమ్స్ అన్నీ కూడా మీకు ఏవి కాకపోతే మీరు సర్వైవ్ అయితే అవి మీకు రిటర్న్ ఇస్తారనమాట. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే మీరు ఆప్షన్ ఎన్నుకున్నప్పుడు మీరు మీరు సంవత్సరం కట్టే ప్రీమియం అనేది కొంత ఎక్స్ట్రా అమౌంట్ మీరు కడుతుంటారు అనమాట. అంటే ఇంతకుముందు పోలిస్తే దీంట్లో మీరు ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ప్రీమియం కట్టడం ఎందుకు? మీరు మామూలు ప్రీమియం కట్టుకోవచ్చు, ఆ ఎక్స్ట్రా మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎస్ఐపిలో కావచ్చు, ఇంకా ఎఫ్డీలో కావచ్చు, గోల్డ్లో కావచ్చు, ఇంకా దేంట్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకోవాలన్నప్పుడు మీరు ఇది ఎక్స్ట్రా కట్టాల్సిందే. ఎక్స్ట్రా కట్టకూడదంటే మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది బెనిఫిట్. నార్మల్గా మీరు ప్రీమియం కట్టుకోవచ్చు. ఇక అసలైంది ఏంటంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో బై చేసేటప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇప్పుడు మామూలుగా మీరు పాలసీ బయర్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్ని పాలసీ బయర్లో ఫిలప్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్ని ప్లాన్స్ ఉంటాయి అనమాట. అన్ని ఆ కంపెనీ యొక్క ప్లాన్ ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో నుండి మీరు ఒక 2-3 కంపెనీలు అంటే 2-3 ఇన్సూరెన్స్ కంపెనీలు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని బట్టి దాని యొక్క సాల్వెన్సీని బట్టి మీరు 2-3 కంపెనీలు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేయాలి. దాంట్లో మీ జాబు, ఇన్కము, హెల్త్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కూడా మీరు వరుసగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ కవరేజ్ అమౌంట్ ఎంత టర్మ్ ఇంతమంది చెప్పుకున్నాం కదా అవన్నీ రాయాలి. రైడర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. అది బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, ఏజ్ని బట్టి హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళు కొన్ని మెడికల్ టెస్ట్లు రాస్తారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఓకే అయితే మీకు పాలసీ డాక్యుమెంట్ మీ చేతికి వస్తుంది. సో ఈ పాలసీ డాక్యుమెంట్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ప్రీమియము నెల కట్టాలా, సంవత్సరానికి ఒకసారి కట్టాలా అనేది వస్తుంది. సో ఇక్కడ మనము సంవత్సరానికి ఒకసారి కట్టడము యాక్చువల్గా సిస్టమ్ అది. అంటే దాంట్లో మీకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు మీరు దాన్ని నెలకు డివైడ్ చేశారంటే మీకు కొంత ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది. మంత్లీ అయినా కూడా క్వార్టర్లీ అయినా. లేదు మాకు అసలు డబ్బులు లేవు, ఇక మాకు చాలా టైట్ పొజిషన్ ఉంది అన్నప్పుడు మీరు ఈ ఆప్షన్ ఎన్నుకోవచ్చు. ఇక మీరు ప్రీమియమ్స్ కరెక్ట్గా కట్టుకుంటే ఏంటంటే ఒక్కసారి మీరు ప్రీమియం కట్టిన తర్వాత మీరు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు అదే డేట్కు డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఇక అదేవిధంగా ఏంటంటే మీరు నామినీ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీరు మొదటగా మీరు ఒక టర్మ్ పాలసీ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏమైందంటే మీరు ఒక ₹1,00,00,000 తీసుకున్నారనుకున్నాం, మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, ఆ తర్వాత హోమ్ లోన్ తీసుకున్నారు. సో అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ, మీ లయబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ మీరు ఏం చేయాలంటే మీ కవర్ను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరు సరిపోదు కాబట్టి లయబిలిటీస్ పెరిగినాయి కాబట్టి మీరు మీ ఇన్సూరెన్స్ కవర్ను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది టైం టు టైం. ఇక కొంతమందికి ఏంటంటే అసలు దీంట్లో మరి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనే డౌట్ రావచ్చు. మీకు సెక్షన్ 80C బెనిఫిట్ అనేది కట్టే ప్రీమియమ్స్ పైన ఆల్రెడీ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయో చనిపోయిన తర్వాత ఆ పేఅవుట్ డబ్బులు అనేది నామినీకి వస్తాయి. దాని మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు. ఇప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం, ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో. సో ఫస్ట్ ఏంటంటే అండర్ ఇన్సూరెన్స్, అంటే తక్కువ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు అనగానే ఇంత ఇన్సూరెన్స్ మాకు అవసరమా అనే డైలాగ్ వినిపిస్తుంటుంది. కాకపోతే మీ ఇన్కమ్ని మీరు ఎన్ని సంవత్సరాలు పని చేస్తారో ఒకసారి ఇంటూ చేసి చూడండి. దానికి మీ లోన్స్ కలపండి, మీ గోల్స్ కలిపితే అప్పుడు మీరు చూడండి ఇవి చిన్నగా అనిపిస్తాయి. ఇప్పుడు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ అనేది సరైన మోతాదులో
ఎంత కావాలో అంత తీసుకోండి, మరి తక్కువ తీసుకోవద్దు. ఇక అదేవిధంగా షార్ట్ టర్మ్ అంటే ఇక్కడ తక్కువ తీసుకోవద్దు అంటే మీరు చాలా ఒక 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాం అంటే ఇవ్వరు, ఎందుకంటే మీ ఇన్కమ్కి తగ్గట్టుగానే వాళ్ళు దాన్ని చూసి ఇస్తారనమాట. అదేవిధంగా చాలామంది టర్మ్ తక్కువ పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకునే వాళ్ళ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కొంతమంది టర్మ్ తక్కువ పెట్టుకుంటారు, ఎందుకంటే టర్మ్ తక్కువ పెట్టుకున్నప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది 45-50 సంవత్సరాలకే పెట్టుకుంటారు, కానీ అప్పటికల్లా మీరు ఫైనాన్షియల్ ఫ్రీ కాలేదు, మీ పిల్లలు సెటిల్ కాలేదు అనుకోండి, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకొని లాభం లేదు. అందుకని మీరు ఫైనాన్షియల్ ఫ్రీ ఎప్పుడు అవుతారో, మీ పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు, ఇటువంటివన్నీ చూసుకొని మీరు కరెక్ట్ టర్మ్ పెట్టుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే చాలా విషయాలు దాస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ కండిషను చెప్పరు కరెక్ట్గా, అంటే పాత ఏమైనా జబ్బులు ఉన్నా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, స్మోకింగ్ చేసేది చెప్పరు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేది చెప్పరు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో క్లెయిమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మీవన్నీ కూడా మీరు డిస్క్లోజ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగోది ఏంటంటే నామినీ పేరు రాంగ్ రాస్తారు. అరే నామినీ పేరు రాంగ్ రాస్తాం సార్ అని చెప్తారు. చాలామంది ఏంటంటే సింగిల్ వినప్పుడు తీసుకుంటారు, తర్వాత మ్యారేజ్ అవుతుంది, తర్వాత కిడ్స్, తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు అనుకోండి. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చాలామంది తల్లి పేరు రాస్తారు, 20 సంవత్సరాల తర్వాత కూడా తల్లి పేరు ఉంటుంది. సో అందుకని మీరు నామినీ డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కరెక్ట్ రాయాలి, అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా రైడర్స్ గుడ్డిగా తీసుకుంటున్నారు రైడర్స్. ఇవి రైడర్స్ ఏంటి అంటే మీకుండే సపరేట్ రిస్క్, ప్రత్యేకంగా మీకు అనే రిస్క్ ఉంటే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక డ్రైవరు అతను ఎక్కువ రోడ్డు మీద ప్రయాణిస్తాడు కాబట్టి అతనికి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అతను యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అతను తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ కవరు ఇటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా చాలామంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే తక్కువ ప్రీమియం, అంటే ఇప్పుడు మీరు అన్ని పాలసీలు వచ్చినప్పుడు ఇక ఏ ప్రీమియం తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ కేవలం ప్రైస్ మాత్రమే కాదు, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, వారి సర్వీస్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చూసిన తర్వాతనే ఒక కంపెనీని ఒక పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ను ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చేస్తుంటారు, అంటే ఎండోమెంట్ పాలసీస్, యూలిప్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ప్యూర్ టర్మ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఇవి సపరేట్ కేటగిరీ అనమాట. ఇక కొంతమంది ఏంటంటే టైం సేవింగ్, డబ్బు సేవ్ అవుతుంది, మెడికల్ చెకప్ చేయించుకోరు. ఇప్పుడు మీరు మెడికల్ చెకప్ ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే మీకున్న మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ ఏంటంటే రేపు క్లెయిమ్ చేసేటప్పుడు మీకు అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు, అంటే మీ దగ్గర ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి. ఇక అదేవిధంగా ఏంటంటే చాలామంది ప్రీమియమ్స్ మిస్ చేస్తుంటారు, దానివల్ల పాలసీ ల్యాప్స్ అయిపోద్ది. పాలసీ ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాలి. కొత్త పాలసీ అంటే అప్పటికి మీ ఏజ్ పెరుగుద్ది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ప్రీమియం ఎక్కువ కట్టుకోవాల్సి ఉంటుంది, అది మన లైఫ్ లాంగ్ అదే ప్రీమియం కట్టాలి. ఇక చివరి పాయింట్ ఏంటంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ విషయం తీసుకున్న విషయం ఫ్యామిలీకి చెప్పరు, ఫ్యామిలీకి తెలియదు. అందుకని మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న మరుక్షణం ఆ PDF కాపీని, ఆ ప్రింట్ను మీకు ఎవరైతే ఏజెంట్ ఇప్పించారో, ఆ ఏజెంట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ అయితే వాళ్ళ నెంబరు, కస్టమర్ కేర్ నెంబరు, సర్వీస్ నెంబర్, ఆ నెంబర్ అన్ని రాసి మీరు ఒక ఫోల్డర్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి చెప్పాలి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఫ్యామిలీకి. సో మొత్తానికి చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే వర్షాకాలం రాకముందే సమ్మర్లో మీ పైకప్పు ఫిక్స్ చేసుకోవడం లాంటిది అనమాట. చీప్గా ఉంటుంది, సులువైంది, ఇంకా స్మార్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇన్వెస్టింగ్ చేయాలనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, గోల్డ్లో కావచ్చు, ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొటెక్షన్ అనేది ముఖ్యము, ఇన్వెస్టింగ్ అనేది తర్వాత విషయం. మీరు ఇన్వెస్టింగ్ చేసే అర్హత ఇన్సూరెన్స్ లేకపోతే మీకు ఉండదు. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంకా పిన్డ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి పొందవచ్చు.